ఈ రోజు వీడియో స్కిన్ కేర్ గురించి. అసలు మన స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి, ఫామ్ అవుతుంది, దానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అయినా వస్తాయి కాబట్టి ట్రెండింగ్ లో ఉన్న ప్రోడక్ట్ వాడడం, మీ ఫ్రెండ్స్ ఏ ప్రోడక్ట్ వాడారో ఆ ప్రోడక్ట్ వాడడం, ఎవరో ఏదో చెప్పారని వాడడం కాదు. నెక్స్ట్ మనం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఈ రోజు వీడియో స్కిన్ కేర్ గురించి. అసలు మన స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి, స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి, యాక్ని ఎందుకు ఫామ్ అవుతుంది, మనం చేసే మిస్టేక్స్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మన మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 1 అవర్ ఫేస్ డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ మీద ఏ ప్రోడక్ట్ పెట్టకుండా, హ్యాండ్స్ తో టచ్ చేయడం అలా కూడా చేయకుండా ఫేస్ డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ మీ ఈ ఫోర్ హెడ్ మీద, ఈ నోట్స్ మీద, ఈ చిన్ మీద ఆయిల్ ఫామ్ అవ్వి ఇక్కడ డ్రైగా ఉంటే మీది కాంబినేషన్ స్కిన్. అలా కాకుండా మీ ఫేస్ అంతా గ్లాసీగా ఆయిలీ ఫినిష్ లా కనిపిస్తే మీది ఆయిలీ స్కిన్. ఫేస్ అంతా డ్రైగా ప్యాచ్ లా వైట్ స్పాట్స్ లా కనిపిస్తే మీది డ్రై స్కిన్. ఏ రియాక్షన్ లేకపోతే మీది నార్మల్ స్కిన్. మన స్కిన్ మీద అసలు యాక్ని ఎందుకు ఫామ్ అవుతుంది, దానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యాక్ని ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే పీసీఓడి, పీసీఓఎస్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా యాక్ని ఎక్కువ ఫామ్ అవుతుంది. అలాగే మీరు తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోయినా, స్లీప్ సరిగ్గా లేకపోయినా, బాడీ హైడ్రేటెడ్ గా లేకపోయినా యాక్ని ఫామ్ అవుతుంది. ఇంకా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఏంటంటే పిల్లో కవర్ సరిగ్గా లేకపోవడం, మన స్కాల్ప్ సరిగ్గా లేకపోవడం, ఎక్కువ డాండ్రఫ్ ఉన్న యాక్ని వస్తుంది. అలాగే మనం వచ్చిన పింపుల్ ని ట్యాప్ చేసేయడాలు, గిల్లడాలు ఇలా చేసినా సరే యాక్ని ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఇంకా యాక్ని ఫామ్ అవ్వే ఛాన్సెస్ ఉంది కానీ కంట్రోల్ అవ్వదు. అలాగే మనం యూజ్ చేసే మేకప్ బ్రషెస్ కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. మనం ఏ బ్రష్ పెడితే బ్రష్ యూజ్ చేసినా యాక్ని ఫామ్ అవుతుంది. ఇప్పుడు యాక్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకున్నాం. యాక్ని కంట్రోల్ చేసుకోవడానికి స్లీప్ మస్ట్ అండ్ షుడ్. అలాగే మనం డైలీ ఇంటేక్ లో వాటర్ కూడా కరెక్ట్ గా ఉండాలి. బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మనం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్వీట్స్ అవాయిడ్ చేయాలి. ఇటువంటి అవాయిడ్ చేయడం వల్ల ఫేస్ క్లియర్ గా యాక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ వాడినా మనం ఫస్ట్ స్కిన్ టెస్ట్ చేసుకున్న తర్వాతే ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. లేకపోతే యాక్ని ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అది కంట్రోల్ అవ్వదు. మీరు ఎంత స్కిన్ కేర్ చేసినా అది రిజల్ట్ రాదు. ఇటువంటి టెస్ట్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ పైన వాడడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం చేసే మిస్టేక్స్ కోసం చెప్తాను. ఫస్ట్ మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు పడిన ప్రోడక్ట్ మన స్కిన్ కి సూట్ అయిన ప్రోడక్ట్ వేరే స్కిన్ కి సెట్ అవ్వదు. స్కిన్ కి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళ ప్రోడక్ట్ మీరు యూజ్ చేసిన, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే ట్రెండింగ్ లో ఏ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేసేయాలి. అలా వాడడం వల్ల మీ స్కిన్ పైన ఇంకా యాక్ని కంట్రోల్ అవడం కాకుండా ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ మీ స్కిన్ పైన వస్తాయి. కాబట్టి ట్రెండింగ్ లో ఉన్న ప్రోడక్ట్ వాడడం, మీ ఫ్రెండ్స్ ఏ ప్రోడక్ట్ వాడారో ఆ ప్రోడక్ట్ వాడడం, ఎవరో ఏదో చెప్పారని వాడడం కాకుండా మీ స్కిన్ కి ఏది సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. మీ యాక్ని కంట్రోల్ అవుతుంది. అలాగే మీ స్కిన్ పైన కూడా ఎటువంటి ఇచ్చింగ్ లాంటివి రావు. మీరు మేకప్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు మీ స్కిన్ టోన్ సెట్ అవ్వేవి, మీ స్కిన్ టోన్ కి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుంది, ఏ కలర్ సెట్ అవుతుంది, ఏ షేడ్ సెట్ అవుతుందో చూస్ చేసుకోండి. అలా కాకుండా ఏది పడితే అది చూస్ చేసుకుని ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ యూస్ చేసేస్తే మీ స్కిన్ పైన ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ రావడానికి మనమే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు నైట్ స్కిన్ కేర్ అండ్ మార్నింగ్ స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ స్కిన్ కేర్ ఫేస్ వాష్ ఖచ్చితంగా ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, ఏ స్కిన్ అయినా సరే ఫస్ట్ మన స్కిన్ హైడ్రేటెడ్ గా, మాయిశ్చర్ గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ అనుకో, స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అయిపోయేది లైట్ వెయిట్ గా ఉన్న ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవడం బెస్ట్. అదే డ్రై స్కిన్ వల్ల అయితే స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండడానికి క్రీమీ ఫినిష్ లో ఉన్న ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అలాగే నైట్ స్కిన్ కేర్ కూడా ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళొచ్చినా, కాలేజ్కి వెళ్ళొచ్చినా, ఇంట్లో ఉన్నా సరే నైట్ స్లీప్ కు ముందు ఫేస్ వాష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. లేకపోతే మనం బయట తిరిగి వచ్చిన డస్ట్ అంతా మన ఫేస్ మీద ఉంటే ఇంకా యాక్నే ఎక్కువ ఫామ్ అవుతుంది. అలాగే ఫేస్ మీద డార్క్ స్పాట్స్ అవన్నీ వస్తే ఆ డస్ట్ ఉండడం వల్ల ఫేస్ వాష్, కాబట్టి ఫేస్ వాష్ చేసుకుని మీరు నైట్ స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత సీరం లేకపోతే మాయిశ్చరైజర్, మీరు ఏ క్రీమ్ వాడితే ఆ క్రీమ్ అప్లై చేసుకుని స్లీప్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. ఇంకా ఇప్పుడు మనం మేకప్ ప్రోడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఆయిలీ స్కిన్ కి, డ్రై స్కిన్ కి, కాంబినేషన్ స్కిన్ కి, నార్మల్ స్కిన్ కి సేమ్ ప్రోడక్ట్ సెట్ అవ్వు. కాబట్టి మీ స్కిన్ టోన్ కి, మీ స్కిన్ టైప్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అలాగే బ్రాండ్స్, కలర్స్ సూట్ అవ్వేవి చూస్ చేసుకోండి. వేరే వాళ్ళు ఏదో ఫౌండేషన్ చెప్పారు, ఆ ఫౌండేషన్ నా స్కిన్ మనం కూడా వాడేద్దామంటే ప్రోడక్ట్ కి రియాక్ట్ అవ్వి ఓకే మీ స్కిన్ పైన సెట్ అవుతే ఓకే, సెట్ అవ్వకపోతే ఆ స్కిన్ పైన బ్లాక్ స్పాట్స్, కొన్నిసార్లు ఇచ్చింగ్, బర్న్ అవడం లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించి కేర్ తీసుకొని అప్పుడు మీ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, బాయ్.